ఈ మధ్యన హోమ్ టూర్లు ఎక్కువైపోయి మన ఇంట్లోని మొత్తం ఫర్నిచర్ రీవ్యాంప్ చేసింది అదొక హోమ్ టూరు. అంతేకాకుండా మొదట నా ఫస్ట్ ఇల్లు కొన్న అమెరికాలో 2004లో 20 ఏళ్ళు బ్యాక్ ఆ హోమ్ టూరు అది అనుష్కకి ఇచ్చేసాం. అది మేము వీడియో చేసిన సేమ్ డే రెంట్కి వెళ్ళిపోయింది, అంత ఫాస్ట్ రిచ్మండ్లో మార్కెట్. ఆ తర్వాత కొత్తగా కొనబోయే కాండో ఆ హోమ్ టూరు అయిపోయి ఇవాళ ఇంకో హోమ్ టూర్. మనం ఇవాళ ఒకటి కొత్త ట్రిప్ చేస్తున్నాం. కొత్త ట్రిప్ ఒక దగ్గరికి వెళ్తున్నాం, రోడ్ ట్రిప్. అనుష్క, నేను, స్వాతి. నాకు మొన్న కెనడా ట్రిప్పు ఇంకో ట్రిప్ లేదని చెప్పారు, కాకపోతే నన్ను వీళ్ళు మోసం చేశారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోదాన్ని బయలుదేరారు, నేను ఒక్కడి ఇంట్లో ఉండి ఏం చేస్తాను, నేను బయలుదేరాను అనమాట. సో ఇప్పుడు ఆ హోమ్ డెక్ మీద ఉన్నాం. ఈ హోమ్ టూర్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఓకే, హోమ్ టూర్ ఆఫ్టర్ హోమ్ టూర్ ఆఫ్టర్ హోమ్ టూర్ బాగుంది ఇది. ఓకేనా, లెట్స్ గో టు ద వీడియో. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రావే. స్వాతి, అనుష్క మళ్ళీ లేవన్నావమ్మా ట్రిప్స్? నువ్వు చెప్పావు కెనడా ఒకటి తీసుకెళ్ళు, మళ్ళీ ట్రిప్స్ లేవన్నావు. సో బేసిక్గా అనుష్క కజిన్ సస్మిత అని ఉంది, ఇంతకుముందు మీరు వీడియోలో చూస్తుంటారు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ 12వ క్లాస్, 12వ క్లాసేనా 12th క్లాసేనా 12వ క్లాస్ అయిపోయాక ఒక పెద్ద గ్రాడ్యుయేషన్ అవుతుంది. ఈ పిల్లేమో ఓన్లీ 11th క్లాస్, ఇప్పుడు 12th వెళ్తుంది. 12th కెళ్ళి నీకు కూడా పెద్ద గ్రాడ్యుయేషన్ అవుతుందా? సో పెద్ద గ్రాడ్యుయేషన్ పార్టీ. సో ఇనీషియల్గా ఏంటంటే స్వాతి అనుష్క కలిసి వెళ్ళిపోదాం అన్నారు. స్వాతి అంది, మీరు ఇంట్లో ఉంటారా, అన్నీ చూసుకుంటారా అంటే, మీకు తెలుసు కదా నాకు ఏ పని చేత కదా, ఇంట్లో 3-4 రోజుల నుండి ఏం చేయలేను. అందుకే లాస్ట్ మినిట్ లో రెడీ అయిపోయారు, వచ్చేస్తా. మరి ప్లస్ అవి డ్రైవ్ చేయలేరు కదా, సేఫ్టీ కోసం నేను వెళ్తాను. యా, యూ కెన్ డ్రైవ్ బట్ నాట్ ఆన్ ద హైవే మీద డ్రైవ్ చేస్తావు. ఇవాళ ట్రై చేస్తావా కొంచెం? ఎంతసేపు, 1 గంట ట్రై చేస్తావా? ఏమి రిటర్న్ వచ్చినప్పుడు చేస్తాం. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు బయలుదేరుతున్నాం. మేము న్యూ జెర్సీ వెళ్తున్నాం కాబట్టి రేపు గ్రాడ్యుయేషన్ పార్టీ ఉంది ఫ్రైడే. ఆ గ్రాడ్యుయేషన్ పార్టీ అయ్యాక చాలా రోజులైంది న్యూయార్క్లో వ్లాగ్స్ చేసి, గుర్తుందా? అప్పుడు ఫస్ట్లోని అసలు నా ఛానల్ మీదకి వెళ్ళడానికి కారణమే న్యూయార్క్ సిరీస్. న్యూయార్క్లోని ఫుడ్ వ్లాగ్స్ చేశాను, అన్నీ చేశాను. సో న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్ రెడీబోర్డ్లో మళ్ళీ నైట్ లైఫ్ ఫుడ్ వ్లాగ్స్ అవి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగా ఒక 1 వీక్లోనే నాకు కొత్త ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈలోగా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. రాత్రి ఎంతసేపు పడుతుందో తెలియదు. మొత్తానికి యూజువల్గా 4.5 గంటలు. మేమేమో మా ఊరి నుంచి వర్జీనియా స్టేట్ దాటి, మేరీల్యాండ్ దాటి, తర్వాత డెలవేర్ దాటి న్యూ జెర్సీకి వెళ్ళిపోవాలి. ఈ 4 స్టేట్లు తర్వాత న్యూయార్క్ రివర్ దాటాక. ఏం రివర్ చెప్పు? న్యూయార్క్ రివర్ ఏంటి చెప్పు? న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి మధ్యలో రివర్ వస్తుంది ఏంటి చెప్పు? హడ్సన్ రివరే. తర్వాత మనం మొన్న ఒక బ్రిడ్జ్ పడిపోయింది బాల్టిమోర్ లో, గుర్తుందా? ఆ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తాం, అది రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక షిప్ వెళ్ళి గుద్దేసింది, ఆ తర్వాత టన్నెల్లో చెప్తా అవన్నీ మీకు చూపిస్తాం. ఓకేనా, లెట్స్ గో. అటువైపు రిచ్మండ్ వెళ్ళేది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓరే నాయన, ట్రాఫిక్ జామ్ అయితే గంటలు దుబ్బేస్తుంది. లక్కీగా మనకైతే లేదు, మనమైతే రోల్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడండి, ఎన్నోసార్లు న్యూ జెర్సీ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ న్యూయార్క్ సిటీ సెంటర్కి వెళ్ళడానికి 5 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి 5 గంటలు 10 నిమిషాల లాగా. న్యూ జెర్సీ వెళ్ళడానికి, అంటే మా కజిన్ ఇంటికి, మా రిలేటివ్ ఇంటికి వెళ్ళడానికి 4 గంటల 30 నిమిషాలు, కరెక్ట్గా 4:26 అలా పడుతుంది ఎక్కడ ఆగపోతే. కానీ టెస్లాతోని బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది కదా, మధ్యలో ఛార్జ్ చేయించాలి. ఓన్లీ 10 మినిట్స్ ఛార్జ్ చేయించాలి, ఎక్కువసేపు కాదు. సూపర్ ఛార్జ్ 10 మినిట్స్ చేయాలి. కానీ ఒకసారి మాకు 9 గంటలు పట్టింది మేడం, 4.5 గంటలు ఎక్స్ట్రా. వాషింగ్టన్ డీసీ వచ్చేసాం ఆల్రెడీ ఆల్మోస్ట్. చదవండి, ఇది బ్రిడ్జ్ మాట. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది షిప్ వచ్చినప్పుడు. సో షిప్ ఏదైనా వస్తే పెద్ద రివర్ కదా, ఇది లోపలికి బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి, ఈ బ్రిడ్జ్ ఏమో హైవే మొత్తం ట్రాఫిక్ ఆపేస్తారు. సో ఇదిగోండి మా మ్యూజియం. వర్జీనియాలో ఉందా మేరీల్యాండ్లో ఉందో నాకు తెలియదు. ఆ రివర్ దాడుతున్నాం అంటే మేరీల్యాండ్ ఏమో అనుకుంటా. ఇదిగోండి MGM, చాలా పెద్ద కసినో. అందరూ లాస్ వేగస్ వెళ్తారు కదా, వెళ్ళక్కర్లేదు, ఇక్కడే బ్రహ్మాండమైన కసినో ఇది. లాస్ట్ టైము మన గురూజీ బర్త్డే అయినప్పుడు ఆయన బస్సులో తీసుకెళ్ళాడు ఇక్కడికి, కానీ అది రికార్డ్ నేను చేయలేదు, ఆయన చేసి ఉంటున్నాడు. ఏమండి, సో మనం ఇప్పుడు ఒక స్టేట్ దాటాం, వర్జీనియా స్టేట్ దాటి మేరీల్యాండ్కి వచ్చామన్నమాట. ఇదిగోండి MGM గ్రాండ్. సో రివర్ దాటి వచ్చాం కదా, అందుకని సరే చాలా పెద్ద కెసినో.
లోపల అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను తీసుకెళ్ళి. సో ఇది బాల్టిమోర్ మాట, డౌన్ టౌన్. మీకు తెలుసు కదా, అమెరికాలోని పెద్ద ఊర్లేవి క్యాపిటల్స్ ఉండవు, రాజధానులు ఉండవు. సో మేరీల్యాండ్లో అతి పెద్ద ఊరు బాల్టిమోర్ అయితే దాటుతున్నాం. ఇక్కడే మొన్న బ్రిడ్జ్ కూలిపోయింది, షిప్ తగిలి, తెలిసిందే కదా. సో ఇప్పుడు మనం అయితే మళ్ళీ ఆ టనల్ కింద నుంచి వెళ్తాం అన్నమాట. ఒక 3 మైళ్ళు ఇదిగోండి, టనల్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ హార్బర్ కింద నుంచి మాట. యూజువల్గా మా ఇంటి నుంచి ఈ టన్నల్కి నేను కరెక్ట్గా వస్తే కరెక్ట్గా 2 గంటలు పడుతుంది. కానీ ఇవాళ 2 గంటల 40 నిమిషాలు పట్టింది. మధ్యలో 40 నిమిషాలు ట్రాఫిక్ వల్ల అయింది కదా, చూసారు కదా. ఇది మాట టనల్. ఇది అప్రాక్సిమేట్గా 2.1 మైళ్ళు, అంటే 3.5 కిలోమీటర్లు. యాక్చువల్లీ మళ్ళీ చూస్తాను మెజర్మెంట్ కరెక్ట్గా, నాకు గుర్తులేదు. సో దాటేసి బాల్టిమోర్, న్యూయార్క్. ఓకే, ఛార్జింగ్ స్టేషన్. ఛార్జింగ్ టెస్లా సగం ఆల్మోస్ట్ 50% దాటి యాక్చువల్లీ వచ్చేసాం. ఇవ్వండి, ఛార్జింగ్ చేస్తూ మేరీల్యాండ్ హౌస్. యూజువల్గా ఇక్కడే కదా కాఫీలు టీలు ఏం తాగాలన్నా. సో స్వాతికి చెప్పిన కాఫీ తీసుకురామని, నిద్ర వస్తుంది. సో టెస్లా ఛార్జింగ్ చేసేద్దాం. అను ఏమో హ్యాపీ పడుకుంది. ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు మాటలు క్వశ్చన్లు, ఇంకా ఆపే తల్లి పడుకో అంటే పడుకునిపోయింది. 2.5 గంటలు అయింది, 3 గంటలు అయింది ఆల్మోస్ట్, లగలేదు ఇంకా. ఇదిగోండి ఛార్జ్ అవుతుంది, చూసారా. 89 మైల్స్ ఛార్జింగ్, 90 మైళ్ళు. ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఎక్కడో స్పీడ్ చూపిస్తుంది అబ్బా, ఎంత స్పీడ్ అవుతుంది ఏంటి అని. ఎందుకు చూపించట్లేదు? అన్నీ అప్డేట్లు వస్తే మారిపోతున్నాయి నాకు. సో 92 చూసారు కదా, ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇంకా 92 మైళ్ళు వస్తుంది. ఇది ఒక 150 వరకు ఛార్జ్ చేసేస్తే మనకి వెళ్ళిపోవచ్చు మాట ఇంటి అక్కడికి, న్యూజెర్సీ. సో ఇదిగోండి 95 స్పీడ్గా అవుతుంది. సో ఛార్జ్ అయిపోయిన వెంటనే స్టాప్ ఛార్జింగ్. కొత్తలో చాలా మజా వచ్చేది టెస్లా వీడియోలు చేయాలంటే. ఎప్పుడైనా ఫస్ట్ కొని 7 ఏళ్ళు అయిందా, 2015 9 ఏళ్ళు అయిందా ఏమోలే, చాలా చాలా రోజులైతే అయిపోయింది. అప్పుడు కొత్తలో బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. కాస్ట్ ఇక్కడ ఎంత అవుతుంది, కాస్ట్ ఒక $2 అయింది ఇప్పటికి. సో ఇక్కడ ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది చూపిస్తాను అనమాట. ఈ స్క్రీన్లన్నీ మారిపోయాయి, నాకే కొత్తగా ఉందన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో గుర్తుందా, ఈ సూపర్ ఛార్జింగ్ ఎలాగా అన్నీ చేశాను. అవన్నీ అప్పుడు మిలియన్స్లో వెళ్ళిపోయాయి. ఆ షార్ట్, ఈ ఛార్జింగ్ ఎలాగా అని షార్ట్ చేస్తే అది మిలియన్ వెళ్ళింది వ్యూస్. అలా వెళ్ళిపోయాయి, ఆ రోజులో అలా ఉండేది. సో అదిగోండి సోనకో గ్యాస్ స్టేషన్. గ్యాస్తో మనకు సంబంధం లేదు, వరుస ఉన్నాయి, ఛార్జింగ్ అవుతుంది. నాకు కూడా బ్రేక్ పడక, కాళ్ళు అవి స్ట్రెచ్ చేసుకుంటున్నా. సో స్వాతి ఏం కాఫీ తెస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నాకు ఆకలేస్తుంది కూడా, యాక్చువల్లీ శాండ్విచ్ కూడా తెమ్మని చెప్పాలి. సో డ్రైవ్ కరెక్ట్గా ఇక్కడికి 2.5 గంటలు పట్టాలి, 3 గంటలు పట్టింది. సో 30 to 40 minutes లేట్ అయిపోయాం. ఇప్పుడు టైము రాత్రి ఆల్మోస్ట్ 1 గంట అయింది, సరే. అది విషయం. ఏమండి, ఇంకో స్టేట్ మేరీల్యాండ్ నుంచి దాడిసాం. ఇప్పుడు డెలవేర్. ఈ డెలవేర్ని ఫస్ట్ స్టేట్ అంటారు అన్నమాట. అమెరికాలో 50 స్టేట్లు ఉన్నాయి కదా, 50 స్టేట్లో ఇది మొదటి రాష్ట్రం డెలవేర్. దీనికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవి ఉంటాయి, కాకపోతే ఇది మొదటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ ఇన్ యుఎస్ఏ. స్మాలెస్ట్ స్టేట్ ఏమో రోడ్ ఐలాండ్, కాకపోతే ఇది ఫస్ట్ స్టేట్. ఓకే, సో వర్జీనియా నుంచి మేరీల్యాండ్ వచ్చాం, మేరీల్యాండ్ నుంచి డెలవేర్, నెక్స్ట్ న్యూజెర్సీ మాట, 4th స్టేట్, 4వ స్టేట్. అవునండి, బ్యూటిఫుల్ డే న్యూజెర్సీలోని. నిన్న రాత్రి వచ్చేసాం కదా, చూసారు కదా. రాత్రి మేము వచ్చేసరికి 4 అయింది, 4 గంటలు అయింది మార్నింగ్ ట్రాఫిక్ జామ్లోని. సో నేనేమో ఈవినింగ్ 4కి లేచాను, పొద్దున్న 8కి పడుకున్నమాట. సో చూడండి, వెళ్ళి ఈ ఇంటి పక్కనే ఒక ఫారెస్ట్ లాగా, ఇదే లాస్ట్ ఇల్లు కదా, చూసారు కదా. లేట్గా లేచాం కదా, పడుకున్నా, రోజంతా పడుకొని ఇప్పుడు లేచాను లేట్గా. రాత్రి వచ్చేసరికి 4 అయిపోయింది.
స్వాతికి చెప్తున్నా ఇలా ప్లాంట్స్ మనం కూడా పెంచుదామని. సో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. స్వాతి ఇదిగో ఈ ప్లాంట్ కూడా గుడ్ అమ్మా. వాటర్ అలాగే ఇన్ని ప్లాంట్స్ అవసరం లేదు కానీ. సో ఇవాళ మనం వెకేషన్ కదా, మనం ఏ పని చేయగలం, మన ఇంట్లో ఉంటే ఏదో పని అని. సో రిలాక్సింగ్ మాట. ఏం చేస్తావు నాకు బ్రేక్ఫాస్ట్? ఏంటి ఉన్నాయి? ఇడ్లీ, చట్నీ, బెండకాయ కూర, దహివడ. దహివడ ఇవ్వ. అది టోస్ట్ దహివడ అంటే హెల్దీ దహివడ. ఏదో చెప్పకుంటుందా? లేదు, చూపిస్తాను. టోస్ట్ దహివడ అంటే జస్ట్ ట్రై చేయండి. కొంచెమేనా, బాగోపోతుంది నేను తిన్ను. ఇది స్వాతి వాళ్ళ అన్న ఇల్లు అన్నమాట. ప్లాంట్స్ మాత్రం బాగున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. స్వాతి ఇవి చూడు, ఈ స్టాండ్ కూడా బాగుంది స్వాతి. ఎవడండి? రబ్బర్ ప్లాంట్. వీళ్ళు సాయిబాబా భక్తులు అయిపోయారా? సాయిబాబా ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది. ఇంకా ప్లాన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్కి వచ్చాము మేము, సస్మిత. పెద్ద అయిపోయారు అందరూ. ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో. మొన్న అడిగారు ఎవరో స్వాతి వాళ్ళ అమ్మ నాన్న చూపించలేదని. సో ఇది తెలుసు కదా మీకు, నెంబర్ 1 ట్రావెలర్ ఫ్రమ్ ఇండియా స్వాతి, అనుపాప. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత ఉండేదా, ఇప్పుడు అనుష్క హైట్ అయిపోయింది. అనుష్క కన్నా పెద్ద 1 year. ఇంతకుముందు షార్ట్ ఉండేది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అనుష్క హైట్ అయిపోయింది. ఇది స్వాతి వాళ్ళ అమ్మ, స్వాతి వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన. చూసారు కదా. సో ఇవి ప్లాంట్స్ నచ్చాయి నాకు బాగా. ప్లాంట్ అరేంజ్మెంట్ అయితే సూపర్ ఉంది కదా. సో అది విషయం. మనం ఇప్పుడు తిన్నాం. తినేసి ఇవాళ జిమ్, ఇక్కడ లోకల్ జిమ్ పాస్ తీసుకొని 3 రోజులు అసలుకి స్టార్ట్ చేసాం కదా, 2 రోజులు బ్యాక్ జిమ్. ఏది ఎక్కడ పెట్టావు? ఇక్కడ తినాలా అక్కడ? బ్యాక్ యార్డ్లోనా? ఎందుకు అంత వేడిగా ఉంది? ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్. వెనకాలంతా వుడ్స్ మాట. చూసారు కదా, వెనకాల అసలు ఇల్లు రాకూడదు. సో ఇల్లుది లాస్ట్ కాబట్టి మంచి లొకేషన్ అన్నమాట. చూసారా, ఇది లాస్ట్ ఇల్లు కదా. సో ఈ పక్కనంతా అడవి, మొత్తం ఫెన్సింగ్ వేస్తారు. అటు పక్క అసలు వెళ్ళడానికి లేదు, లోపల వాకింగ్ ట్రైల్. సో బయట నుంచి చూపిస్తాను మీకు. సో అది ఇలా లొకేషన్ ఉంటే హ్యాపీ. ఎందుకు ఎంత వేడిగా ఉందో నాకు తెలీదు. వీళ్ళు కిచెన్ గార్డెన్ వేసారు ఏంటి, ఏవో కిచెన్ గార్డెన్ వేసారు, వస్తాయిలే తెలీదు. ఓహో ఇలా బ్రిక్స్ వేసేసి మట్టి. బాగుంది ఐడియా, మనం చేయొచ్చు అయితే. సో అది కిచెన్ గార్డెన్ వేసింది చూడు. ఏం కిచెన్ గార్డెన్ ఇది? వామాకా? వామాకే, కరివేపాకు. తొందరగా ఇవి ఆకలేస్తుంది నాకు. లంచ్ కూడా తెలియలేదు ఇంకా. ఏంటిది? రాగి ఇడ్లీయా? మిల్లెట్ ఇడ్లీయా? రమ్మని దానికి. బాగుంది దహివడ, బాగుంది చాలా. ఓహో బ్రెడ్. సో భలే ఉంది చూడండి. ఏం చెప్పి సో అది రెసిపీ చెప్పింది. రస్క్ ఉంటుందా, అది దహివడ పెరుగులో వేసేస్తే అయిపోయింది. అవునా? బస్ సేమ్ చూడండి, బ్రెడ్ తోని దహివడ అంట. అంటే ఫ్రై చేయట్లేదు కదా, ఎంత బాగుందో. ఇది ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ అంట. ఇదేంటి మావకాయ. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ 3-4 తింటాను. 4 PM అయింది ఇప్పుడు. ఇది తినేసి బయటికి వెళ్ళి నేబర్హుడ్లో నడుద్దాం అనుష్కతోని. అనుష్క ఏమో నాకు అక్కడ టైం ఇవ్వట్లేదు అస్సలు. ఏమంటే అంటుంది నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా, అది చేస్తున్నా అని. అందుకని అనుష్కతోని ఈ నేబర్హుడ్లో వాక్ చేద్దాం, మీకు చూపిస్తాను. సో ఇది మాట స్వాతి వాళ్ళ అన్నిళ్ళు. ఈ కొన్ని అంతా 3 years అయిందా, వాళ్ళు కట్టించుకున్నారు అనమాట. అలా అంత వాళ్ళకి నచ్చినట్టు 3 years బ్యాక్. మీకు చూపించినట్టున్నాను, వీళ్ళు నాకు గుర్తురావట్లేదు. చూపించానేమో బడేనా ఇవే. ఈ ప్లాన్స్ కూడా బాగున్నాయి. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి మా ఇంట్లో, ఒకదానికే అయిపోతుంది, చచ్చిపోతుంటాయి. శతయోజన శతయోజన. బాగుంది. ఎన్ని ప్లాన్స్ మనం చేయలేమే కానీ
సో ఈవినింగ్ అయింది, మ్యాంగో మార్గరీటా చేస్తున్నాం. ఇవ్వండి మ్యాంగో మార్గరీటా స్పైసీ మిక్స్ మాట, కొంచెం కారం, టొబాస్కో సాస్, ఇది టకీలా, మంచి మెక్సికన్ టకీలా చూసారా, నిమ్మకాయ రసం. ఈ టకీలా నేను తాగను, మిగతా వాళ్ళ కోసం. ఇది టొబాస్కో, లెమన్ వెజ్, మిరపకాయ అనేది, ఇది మ్యాంగో ప్యూరీ, తర్వాత అగావే జ్యూస్ అంటే ఒక స్వీట్ జ్యూస్, ప్యాన్ కేక్ సిరప్ లాగా. ఇదిగోండి అయిపోతుంది మ్యాంగో మార్గరీటా ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి. చూసారు కదా, ఇదిగో మ్యాంగో ప్యూరీ, ఫ్రెష్ మ్యాంగోస్ 2 కట్ చేసాము. ఈ మ్యాంగో ప్యూరీ ఇదిగోండి అందులో షేక్ చేసి, షేకర్లోని మ్యాంగో జ్యూసు, అగావే జ్యూసు, తర్వాత కొంచెం లైమ్ జ్యూసు, తర్వాత హాలపీనో బ్లెండ్ వేసి అగావే జ్యూస్ అంటే స్వీటు కారం అన్నీ మిక్స్ మనకు, ఉగాది పచ్చడిలాగా, ఉగాది డ్రింక్ లాగా. చూసారు కదా, నోరు ఊరిపోతుంది, ఎప్పుడవుతుందా అని ఉంది, సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది మన న్యూ జెర్సీ ఇల్లు మాట. ఈ మధ్యన హోమ్ టూర్ బాగా చేస్తున్నాం కదా, ఆ హోమ్ టూరు, ఈ హోమ్ టూరు, కాండోలు. సో ఇది రెడీ అయిపోగానే ప్రెజెంటేషన్ చూడండి ఎంత సూపర్గా ఉందో. అది దీని మీద మింట్ అక్కర్లేదు, దీని మీద కారం. లాస్ట్ టైం మీకు చూసి తాగడం సూపర్ ఉంటుంది అన్నమాట. స్వీట్, కారం, సవరు అన్నీ మిక్స్. చూసారా కారం మిక్స్ లాగా. సో నాకేమో టెకీలా లేకుండా, టెకీలా తెలుసు కదా మీకు, మెక్సికోలో ఉన్నాయి, హలిస్కో నుంచి వస్తుంది. వాళ్ళవేమో ఆల్కహాల్ డ్రింక్స్ అన్నమాట. అది దీంతో పాటు తినొచ్చా దహి వడ? లేదు, మిర్చి బజ్జీ. దీంతో మిర్చి బజ్జీ చేస్తున్నావు రైట్. సూపర్, ఇంకేంటి ఆసమ్ ఈవినింగ్. ఓకే, నా డ్రింక్ రెడీ అయిపోయింది. ఒకటి ఆల్కహాల్ డ్రింక్, ఒకటి వర్జిన్ డ్రింక్. ఇవ్వండి నిమ్మకాయ ఓడేసామన్నమాట. ఈ టేస్ట్ ఎలా ఉంటుంది ఆఫ్ కోర్స్. సో మిరపకాయ బజ్జీ తయారవుతుంది సైమల్టేనియస్గా. ఓకే గైస్, ఇంకా అయిపోయి మొత్తానికి ఇవాళ మ్యాంగో మార్గరీటా, లెమన్ మార్గరీటా 2 ట్రై చేస్తాం. ఇదిగోండి నేను బార్ పెట్టుకున్నాను, మనకెందుకు బారు, మనం తాగుతామా చేస్తామా. బాగానే ఉన్నాయి ఇందులో. ఒబ్బాన్ లిటిల్ బే, గ్లెన్ లివెట్, ఇండియన్ అమృత్, ఎప్పుడు వినలేదు నేను అది, శివాస్ రీగల్, రాంపూర్, రెమీ మార్టిన్, ఇన్ని రకాలు ఉన్నారా నాయన, టెనిసీ, మెకాలన్, ద మెకాలన్ ఏంటి స్పెషలా, స్కాచ్ విస్కీ. ఆ తర్వాత ఇదేంటిది ఇందాకలేనా టెకీలా, ఇదేంటిది గ్రే గూస్ వాడ్కా. ఇన్నున్నారా బాబు, ఇవన్నీ తాగుతావు నువ్వు. రెటెల్ 1, న్యూ ఆమ్స్టర్డామ్, బకార్డీ. ఓడిని ఇంట్లో ఇన్ని రకాలు ఉన్నాయా. యాపిల్టన్ ఎస్టేట్, కాఫీ రమ్. ఇదేదరా బాబు బార్లో ఉన్నట్టున్నాయి, పార్టీలోని. ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ వైన్లా, ఇవేటివి కింద ఇంకా బ్లూ లేబుల్. ఓరని ఇది ఎక్స్పెన్సివ్ కదా అన్నింటిలోకి. నాకు ఫ్రీకి ఇచ్చినా నేను తాగను, చూడు అంత మంచిగా ఉన్నా. ఏదో బార్లో ఉన్నట్టు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇవేటి ప్లేన్లో ఇచ్చినవా జాక్ డేనియల్స్, ఫస్ట్ క్లాసా, శివశ్రీ గారు. ఇలాంటివి నా దగ్గర 500 బాటిల్స్ ఉండేవి ఒకప్పుడు. ఇవి 500 బాటిల్స్ ఉండేవి ఇలాంటివి. ఎందుకంటే నేను ప్లేన్లో ఫస్ట్ క్లాస్లోనే డొమెస్టిక్గా ట్రావెల్ చేసేవాడిని. ఎవ్రీ వీక్ వర్క్కి మనం తాగం కాబట్టి వెళ్ళినప్పుడు 2, వచ్చినప్పుడు 2, వారానికి 4 వచ్చేవి. ఒక స్టేజ్లో 500 పెంచినవి చిన్నవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, 100+ ఉన్నాయి మా ఇంట్లో. చూపిస్తాను కలెక్షన్. $200 ఇవి శుద్ధ దండుగా. ఇస్తాన్బుల్లోనా బాబు, నాకు ఈ రేట్లన్నీ తెలుసు, నేను చెప్పను. నీకు గుండె పెట్టిన 200 ఇచ్చి కొనాలంట తెలియక. ఇస్తాన్బుల్లో ఎలా కొనాలి అని నాకు అడిగితే నేను చెప్తా కదా. సో ఎనీవే, ఈ బార్ కలెక్షన్ చూపిద్దామని, మందులు చాలామందికి లిక్కర్. సో ఇప్పుడు మేము కూర్చొని సినిమా చూసుకుంటాం బాబు. ఏదో చెప్పింది పేరు అప్పుడే మర్చిపోయాను. విజయ్ దేవరకొండ తమ్ముడిది. విజయ్ దేవరకొండ తమ్ముడు పేరు ఏంటి? ఆనంద్ దేవరకొండ. ఓకే, సినిమా వేసేద్దామా మరి. సో ఇది గైస్ మన డే ఎండ్ చేస్తున్నాం. బాబు ఇక్కడ చలేస్తుంది, కింద ఫ్లోర్ కదా ఇది, కింద ఫ్లోర్ చలేస్తుంది. ఇక్కడ సినిమా చూసుకొని మనం ఎండ్ చేసేద్దాం. ఓకే, డ్రింక్స్ రెడీ, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంచెం చల్లబడింది. ఇవ్వండి నా ఫేవరెట్ సీట్ ఇది, లాస్ట్ టైం చూసారు కదా. ఇక్కడ కూర్చొని డ్రింక్స్ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. మ్యాంగో మార్గరీటా స్పెషల్. సో ఇప్పుడు ఈవినింగ్ 7:30 అయింది. 7:30కి కొంచెం చల్లగా అయింది. పొద్దున్న అయితే మండిపోతుంది, కాలిపోతుంది, హీట్ వేవ్ ఉందన్నమాట ఇక్కడ.
సో ఇదిగోండి మన మార్గరీటా మ్యాంగో మార్గరీటా సగం తాగేసరికి మిరపకాయ బజ్జీ రెడీ అయింది. మిరపకాయ బజ్జీ, సొరకాయ బజ్జీ, ఇది మాట ఈవినింగ్, బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ న్యూ జెర్సీ. రేపంతా గ్రాడ్యుయేషన్ పార్టీ, రేపేమో న్యూయార్క్ వెళ్ళాలి, చాలా బిజీ అయిపోయింది. సో ఈలోగా చూసారా మిరపకాయ బజ్జీ స్వాది చేసింది మళ్ళీ. అనుష్క, మొత్తం రాత్రి ట్రాఫిక్ జామ్ అయితే 5 గంటలు నేనే డ్రైవ్ చేశాను. నువ్వు పడుకున్నావు. It was night time. స్నోర్ చేయలేదు కానీ పడుకున్నావు. అసలు నీకు మెలకు రాదే ఎంతసేపు పడుకుంటే? సో సస్మితకి నువ్వు గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? Just Apple Watch and then just money. యాపిల్ వాచ్ కదా, ఐ వాచ్ అంటారు దాన్ని. It's Apple Watch ఓకే, యాపిల్ వాచ్. ఇంకా and then money. ఎంత మనీ I don't know. చెప్పు. Mama's giving it. I don't know. ఓకే, నువ్వేమి ఇట్లేదు నీ డబ్బు. సో గిఫ్ట్ నువ్వు ఇప్పుడు ఎర్న్ చేస్తున్నావు, గిఫ్ట్ మేమేందుకు ఇవ్వాలి? నువ్వు నీ I did డబ్బులు give her. I made a poster for her. పెద్ద పోస్ట్ చేసావా? సో రేపు గ్రాడ్యుయేషన్ పార్టీ ఉందా ఇంట్లో? No, that's in 2 days. నో, టుమారో దేర్ ఇస్ అ పార్టీ, రైట్? No, tomorrow's the graduation there. అండ్ దేర్ ఇస్ అ పార్టీ ఆల్సో అట్ హోమ్. No, that's on Saturday. టుమారో ఇస్ ఓకే, టుమారో ఇస్ ఫ్రైడే. సారీ. సో ఇవాళ లక్షవారం, మేము బుధవారం రాత్రి బయలుదేరొచ్చాం. సో మొత్తానికి వచ్చేసాం. సో ఇంకో హోమ్ టూర్, ఈ మధ్యన హోమ్ టూర్లు ఎక్కువైపోయి నా మొదటిల్లు హోమ్ టూర్ అయిపోయింది, కొనబోయే కాండో హోమ్ టూరు, ఇప్పుడేమో మన న్యూ జెర్సీలో మన ఇల్లు హోమ్ టూరు. హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్. సో మొత్తం మా లైఫ్ అంతా ఇలా పరిచి మరీ చూపించేస్తాను అనమాట. సో గ్రాడ్యుయేషన్ పార్టీ బాగుతుంది. అయితే ఎంతమంది వస్తారు? ఓ 10-20 పీపుల్ వస్తారా? No, just close friends. క్లోజ్ ఫ్రెండ్స్ సస్మితకి. సో సస్మిత రాదా నా వీడియోలోకి ఇప్పుడు? No, ఇంకా she's busy. She's making a poster for her grad party, and then we're coloring it. సో నెక్స్ట్ ఇయర్ నీకు చేయాలా గ్రాడ్ పార్టీ? Yeah, ఎంతమంది పిల్లలు నీ గ్రాడ్ పార్టీకి? just my friends, Like how and many? then family 10, friends. 15, 20? Like my friends and family friends, and then ఈజ్ యువర్ గ్రాడ్ పార్టీ, నీ గ్రాడ్ పార్టీ పెద్దగా ఉంటుందా? నాకు తెలియదు. కాదమ్మా, అంటే హౌ మెనీ పీపుల్ గ్రాడ్యుయేట్? ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతారు? నెంబర్స్. A lot? లాట్ ఈస్ వాట్, 100, 200? None of the whole like all the schools. There's like 10 schools, and like all the seniors. How 250. much is 80 in Telugu? 80? 8, 10. 80. 8 padu 80. I don't know. 80 అమ్మా, 80 is how Yeah. much in Telugu? I said it. Ye- 80 padi. 7 is 7. AD padi. Oh, wait. 8 ఏమంటారు తెలుగులో? R? No. Wait, I know. 8. Yeah, 8 padi. సో 18 8 10 అంటారా? Yeah. మరి 16 ఏమంటారు? 6. No, you said 80. ఐ నో. వాట్ ఈస్ 60? Arupadi? What? 6 is okay, but 6 is 610. 6 Oh, yeah. So it's like Ardi. 60. Oh, Ardi. And what is 80? And a miti pie? I don't know. అనుష్క, నా వరి ఏంటంటే నీకే తెలుగు రాదు కదా. ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ కిడ్స్, హౌ విల్ దే నో? I'm gonna make my kids go to Telugu class. రియల్లీ? నువ్వే వెళ్ళలేదు, వాళ్ళు? No, I'm gonna make them go. If you Serious? start at a young age, they'll keep going. Seriously? Yeah. They I learn want Telugu? them to keep the culture alive. But what if you are married to somebody who is Bengali? Then we'll teach them both. She has to learn English, Bengali, Telugu, Yeah. or Spanish. No, but I want to marry Telugu. సో ఇదన్నమాట. సో రిలాక్స్డ్గా ఇప్పుడు ఒక సినిమా, ఏదో సినిమా చెప్పింది స్వాతి, ఏ సినిమా గుర్తురావట్లేదు, లైట్ అయిపోయిందా. సో ఇప్పుడు చూడండి, చెమటలు పడుతున్నాయి బాగా. మ్యాంగో మార్గరేటా, అనుష్క మ్యాంగో మార్గరేటా, మా అమ్మ మేడ్ వాజ్ సో గుడ్. ఇప్పుడు లెమన్ మార్గరేటా చేస్తున్నాడు, లైమ్ మార్గరేటా. అది చేసి ఒక సినిమా చూసి రిలాక్స్ అవుతాం. రాత్రి ప్యాకింగ్ చేయాలి గ్రాడ్యుయేషన్ పార్టీకి, అది కూడా. సో మీకు హోమ్ టూర్ మొత్తం అంతా చూపించలేదు. కింద బేస్మెంట్ ఉంది, 3 ఫ్లోర్లు, కానీ జస్ట్ లివింగ్ రూమ్ ఏరియా అంతా చూపించాను మీకు. లాస్ట్ టైం ఆ వీడియో ఒకటి ఉంది, ఆయన బర్త్డే అయినప్పుడు వచ్చాము ఇంతకుముందు, అప్పుడైతే క్లియర్గా హోమ్ టూర్ చూపించాను. కానీ బేస్మెంట్ మీకు చూపిస్తాం సార్, నేను సినిమా ఎక్కడ చూడబోతున్నాం అది ఇది. ఓకేనా? సో మొత్తానికి వచ్చేసాం. ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేయలేదు. అనుష్క సైడ్ ఓన్లీ కెనడా పార్టీ, బట్ దిస్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ పార్టీ. సో ఎడలుగా న్యూస్ చేసి వచ్చాం కాబట్టి రేపు న్యూయార్క్ వెళ్ళి ఇంకా ఫుడ్ వ్లాగ్ కానీ సంథింగ్ ఏదైనా చేద్దాం, స్ట్రీట్ ఫుడ్ కానీ ఏదో ఒకటి ఇంతకుముందు చేసినవే మళ్ళీ. ఓకేనా? సో అనుష్క, ఐ విల్ సీ యూ టుమారో ఫర్ ద పార్టీ. Okay. రేపు వరకు నాకు కనిపించవా నాకు? No. విల్ యూ హెల్ప్ అస్? మొత్తం గ్రాడ్యుయేషన్ పార్టీ అన్ని చేస్తాను. Yeah. ఓకే, ఆల్రైట్, లెట్స్ గో.
ఏమంటే మ్యాంగో మార్గరేటా టేస్ట్ అదిరిపోయిందని ఇప్పుడు లైమ్ మార్గరేటా చేయించాను అలపినోస్తోని. బాబు ఓవర్ఫ్లో అయిపోయింది, కారిపోతుంది కింద. సో అదివ్వండి మొత్తం రిమ్ చేయించాం. ఇది లెమన్ మార్గరేటా అన్నమాట. మన పని బాగుంది, ఇక్కడ కూర్చొని హ్యాపీగా అన్ని రకాల డ్రింక్స్ తాగుతూ వీడియోలు చేస్తున్నా. సో మా మ్యాంగో మార్గరేటా ఒరిజిన్, ఇప్పుడు లెమన్ మార్గరేటా ఒరిజిన్. బ్యూటిఫుల్ ఈవినింగ్. సో అది ఏ సినిమా చూద్దాం అన్నావు ఇప్పుడు? ఏదో గమ్ గమ్ గణేష్ అని సినిమా వచ్చిందంట. ఇక్కడ వీళ్ళకి కింద ఫ్లోర్లోని మూవీ థియేటర్ ఉంది. ఆ కింద ఫ్లోర్కి వెళ్ళి అంటే మీకు చూపించాను ఇంతకుముందు, గుర్తుందో లేదో. అడిగి వెళ్దాం. నాకు ముందు అడిగారు బేస్మెంట్ తీసుకొని బార్ చేయొచ్చు కదా అని. మనం బియరే తాగాం, మనకి ఎందుకు ఇవన్నీ సెటప్. బాగా తాగేవాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు ఇవన్నీ, బార్ సెటప్ అంతా. సో యూఎస్లో కామన్ బేస్మెంట్ ఉంటే ఇలా బార్ సెటప్ చేస్తారు అందరూ. అనుష్క ఏమో ఇందాక నుంచి ఆడుతుంది పొద్దున్న నుంచి, ఇప్పుడు వెళ్ళిపోయింది. నేను వీడియో తీస్తున్నాను వెళ్ళిపోయింది. లేకపోతే అసలు ఆపట్లేదు, కంటిన్యూస్గా రోజంతా ఆడుతుంది. సైక్లింగ్ చేస్తున్నావా? సైక్లింగ్ చేస్తున్నావా? కదా అక్కడ సైక్లింగ్ చేస్తే టీవీ అక్కడ చూస్తారు. సైక్లింగ్ ఇక్కడ తేవాలి అప్పుడు. ఓకే గైస్, ఇంకో హోమ్ టూరు. ఇంకా ఎన్ని హోమ్ టూర్లు చేయాల్సి వస్తుందో తెలియదు నాకు. అందుకే నేను తొందరగా ట్రావెల్కి వెళ్ళిపోవాలి. ట్రావెల్కి వెళ్ళిపోతే ఇంక హోమ్ టూర్లు చేయక్కర్లేదు అనమాట. సో అనుష్క రా అమ్మా, అయిపోయింది. వీడియో తీస్తాను రా, ఆడుకో.